రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమాలో ఏవైతే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో రాజాసాబ్ తర్వాత మీరు స్పిరిట్ కానీ ఫౌజీ కానీ సలార్ 2 కానీ ఏవైతే వరుసపెట్టి మూవీస్ ఏవైతే వస్తున్నాయో కంప్లీట్ యాక్షన్ మోడ్లో ఉండే మూవీస్ ఏవైతే వస్తున్నాయో వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే కొన్ని బయటకు రావడం అయితే జరిగింది. ఇది ఫిలిం బజ్ లాగా ఆడియన్స్ బజ్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఒక న్యూస్ బజ్ అంటే బయట ఒక బజ్ అయితే నడుస్తుంది అబౌట్ రిలేటెడ్ ఏవైతే మూవీస్ ఉన్నాయో ప్రభాస్ గారి మూవీస్. దీని గురించి బాగా వైరల్ అవటం కానీ బాగా ట్రెండ్ అవటం కానీ జరుగుతుంది. సో దేనికి అనేది మనం ఇప్పుడు క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. దానికి లాస్ట్ వరకు అయితే చూడటానికి ప్రయత్నించండి. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటే మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలిసిందే రాజాసాబ్ ఒక మాదిరిగా కలెక్ట్ చేసినా కానీ ఒక కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ మూవీ, అది మాత్రం కన్ఫర్మ్. అయితే వారణాసి గురించి వారణాసి కాదు మహేష్ బాబు గారి సినిమా గురించి ఇప్పుడే వీడియో చేశాను, అదే వచ్చింది. సో ప్రభాస్ గారి సినిమా ఏదైతే స్పిరిట్ ఉందో ఇది కంప్లీట్లీ ఇప్పుడు షూటింగ్ అయితే జరుగుతుంది. దీనికి ప్యారలల్గా కల్కి పార్ట్ 2 కూడా జరుగుతుందని చెప్పేసి కొన్ని న్యూస్ అయితే వస్తుంది. అంటే ప్రభాస్ గారు కంప్లీట్లీ మల్టిపుల్ షూటింగ్స్లో అయితే ఇన్వాల్వ్ అయినట్టు మనకైతే తెలుస్తుంది. సో ఒక పక్కన స్పిరిట్, ఇంకో పక్కన కల్కి 2 ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది. ఇంకా ఫౌజీ గురించి అసలు విషయం మాట్లాడుకుందాం. ఫౌజీ అనేది సడన్గా ఒక రిలీజ్ డేట్ అయితే మనకు రావడం జరిగింది. అంటే దసరాలో 2026 దసరాలో ఈ సంవత్సరమే ఇంకో రాజసాబ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫౌజీ రిలీజ్ అవ్వబోతుందని చెప్పేసి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ న్యూస్ అయితే వస్తుంది. బట్ ఇదంతా కూడా మనకి బజ్ కింద మనం చెప్పుకోవాలి. అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం కాదు, ఎక్కడా కూడా లేదనుకోండి. బట్ ఏంటంటే ఈ వాదనలు ఈ మాటలు అయితే వస్తున్నాయి, దీని గురించి ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి. కొన్ని సోర్సెస్ నుంచి అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే, ఫౌజీ సినిమా ఈ దసరాకి 2026కి రాబోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. బట్ ఏంటంటే ఈ సినిమా కంప్లీట్గా షూటింగ్ అయితే అవుతుంది, జరుగుతుంది, ఒక ఆల్మోస్ట్ ఒక కులిక్ అయితే వచ్చిందని చెప్పేసి దీని గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఫౌజీ సినిమా షూటింగ్ అయితే కొంత మట్టికి అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. సో మిగతా బ్యాలెన్స్ ఏవైతే పోస్ట్ ప్రొడక్షన్ గురించి మీ అందరికీ తెలిసిందే, దాని గురించి వర్క్ ఎక్కువే ఉంటుంది. ఎడిటింగ్ కానీ మిక్సింగ్ కానీ కలర్ ప్యాటర్న్ విషయంలో కానీ ఇంకా మిగతా డబ్బింగ్ విషయంలో కానీ అంతా కూడా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి అదంతా కూడా టైం పడుతుంది. సో అదంతా కూడా అయిపోయి 2026కి వస్తుందా ఈ దసరా సందర్భంగా? అసలు ఈ దసరా సందర్భంగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అసలు ప్రభాస్ గారి సినిమా అనేది ఫెస్టివల్ మూడ్లో వస్తే సంక్రాంతికి ఏ విధంగా అయితే మనకి మూవీ థియేటర్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయో, కలెక్షన్స్ విషయంలో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిపోయిందో మీ అందరికీ తెలుసు. క్లాష్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ దసరా విషయంలో ఈ ఫౌజీని తీసుకొచ్చేలా పెడతాం అనేది ఎంతవరకు న్యాయం అనేది తెలీదు. ఆ టైంకి ఏ మూవీస్ ఉంటాయో ఏం వస్తాయో మనకు తెలీదు. సో దసరా అనేది ఒక వర్త్ఫుల్ డేటా కాదా ఫౌజీ సినిమాకి? ఎస్పెషల్లీ పాన్ ఇండియన్ స్టార్కి ప్రభాస్ గారికి ఆ రిలీజ్ డేట్ కరెక్టా కాదా అనేది ఒక డౌట్ అయితే ఉంది. ఆయన ఏ రోజు వస్తే ఆ రోజే పండగ అనేది మనందరికీ తెలుసు. డిసెంబర్లో వచ్చిన సలారు ఏ విధంగా అయితే కలెక్ట్ చేస్తుందో మనందరికీ తెలుసు, అవునా కాదా? కలికి జూన్లోనో జూలైలో వచ్చింది, అది కూడా ఏ ఫెస్టివల్ మూడ్ కూడా కాదు. అయినా సరే విపరీతంగా కోట్లు అయితే కొల్లగొట్టింది, విపరీతంగా ఎప్రిషియేషన్ కొల్లగొట్టింది. తెచ్చుకుందా లేదా? సో అలా ఏంటంటే ఇప్పుడు ఈ ఫౌజీ సినిమా ఎందుకు ఇలాంటి దసరా టైంలో ఫెస్టివల్ టైంలో రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు అనేది ఒక డౌట్. అదేవిధంగా ఇప్పుడు ప్రభాస్ గారు ఎందుకని చెప్పేసి ఒక మూవీస్ అంటే రాజాసాబ్ తర్వాత ఎందుకు ఇలాగా మూవీస్ అనేవి డిలే అవ్వటం కానీ, మూవీస్ షూటింగ్ అనేది ఇన్కంప్లీట్గా ఉంచడం కానీ, మల్టిపుల్ షూటింగ్ చేసి మిగతా మూవీస్ ఏవైతే ఉన్నాయో కమిట్మెంట్స్ వాటికి వెళ్ళకపోవటం, వాటిలో జాయిన్ అవ్వకపోవటం ఏంటి, ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే, ఒక డ్రామా అయితే కుదురుతుంది, ఒక ఇబ్బంది అయితే కలుగుతుంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ విషయంలో కానీ, జనరల్ ఆడియన్స్ పీపుల్గా కానీ, ప్రభాస్ గారికి అయినా సరే. ఎందుకంటే ప్రభాస్ గారు స్పిరిట్లో ఇప్పుడు కంప్లీట్లీ ఆ మూడ్లోనే ఉన్నారు. దాంతోపాటు కల్కి 2 కూడా చేస్తున్నారని టాక్ వచ్చింది. చేస్తే మంచిదే, 2 సినిమాలు ఒకేసారి సైమల్టేనియస్గా అవుతాయి. కల్కి 2లో ఇప్పుడు సాయి పల్లవి గారు చేస్తున్నారని ఒక రూమర్ అయితే వచ్చింది. అదేంటి, దీపికా పడుకొని గారు వెళ్ళిపోయారు కదా,
అప్పట్లో వచ్చినప్పుడు అయితే ప్రియాంక చోప్రాగా చేస్తానని చెప్పేసి ఇంత రెమ్యూనరేషన్ అని చెప్పేసి ఇంత డిమాండ్ చేశారని చెప్పేసి ఒక రూమర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సాయి పల్లవి గారు వచ్చారు, ఈ సినిమాకి అద్భుతంగా యాప్ట్గా సూట్ అవుతారు అనే ఒక టాక్ అయితే వస్తుంది, ఒక రూమర్ అయితే వస్తుంది. సో ఏది కూడా నమ్మడానికి సరిగ్గా లేదనమాట. సో ఒక కులిక్ అయితే రావాలి అన్నట్లయితే కంప్లీట్లీ మనకి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మనకి అప్డేట్స్ అయితే తీసుకురావాలి. అబౌట్ హీరోయిన్స్ రిలేటెడ్ కానీ ప్రభాస్కర్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా తెలియజేయాలి. సలార్ 2 గురించి కూడా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సలార్ ఇప్పటికే 2-3 ఏళ్ళు అయిపోయింది వచ్చి, ఇప్పటికీ ఆ సినిమా రావట్లేదు. ప్రశాంత్ నీల్ గారేమో డ్రాగన్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకో పక్కన ఎన్టీఆర్ గారేమో దేవరా 2 షూటింగ్ మేలో మొదలుపెట్టి 2027లో రిలీజ్ చేద్దామని చెప్పేసి ఆయన రెడీ అయిపోతున్నారు. సో ప్రభాస్ గారికి మల్టిపుల్ లైనప్ అయితే ఉంది, మల్టిపుల్ కమిట్మెంట్స్ అయితే ఉన్నాయి. బాహుబలి ఫిల్మ్స్తో 3 సినిమాలు ఉన్నాయి. సో మిగతా ప్రొడక్షన్ హౌసెస్తో కొన్ని సినిమాలు ఉన్నాయి. బట్ స్పిరిట్ ఎప్పుడు అవుద్ది? స్పిరిట్ ఏమో 2027లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. ఫౌజీ ఏమో 2026 దసరాకి రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సలార్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకోటి ఏంటంటే కల్కి 2, ఈ కల్కి 2 షూటింగ్ జరుగుతుంది. రిలీజ్ డేట్ ఏంటో మనకు కంప్లీట్గా తెలియదు. ఇంకానే వారణాసి కొంచెం ముందుగా మనకి అనౌన్స్ చేశారు 2027లో వచ్చేస్తామని. కానీ ప్రభాస్ గారి సినిమాలు ఏది కూడా ఒక స్పిరిట్ తప్పితే మిగతా ఏ మూవీస్ కూడా అఫీషియల్గా మనకి రిలీజ్ డేట్ అయితే ఏదో రూపంలో ఇవ్వట్లే. కమింగ్ ఇన్ 2027 అనో, కమింగ్ ఇన్ 2028 అనో, ఏదో ఒక రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా ఒక ఇయర్ అయినా చెప్పచ్చు కదా, అది కూడా లేదనమాట. సో కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్ డైలమాలో పడిపోతున్నారు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే. సో ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే ఉంది. ఒకటి నాకు తెలిసినంత మట్టుకి ప్రభాస్ గారు ప్రస్తుతానికి స్పీడ్ షూటింగ్లు అయితే పీక్ లెవెల్లో చేస్తున్నారు. అది తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగ గారు అయితే డెహ్రాడూన్లో కూడా దిగారు, అక్కడ షూటింగ్ జరుగుతుందని చెప్పేసి అది కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది తెలియాలి. సో చూద్దాం మరి ఈ సినిమా ఏ విధంగా మరి కంప్లీట్ అవుతుందో తొందరగా. ఆల్మోస్ట్ మీకు సందీప్ రెడ్డి వంగ గారి గురించి తెలిసింది, మ్యూజిక్ అయితే ఆల్మోస్ట్ 80-90% అయితే అయిపోయింది, చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా సినిమా అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏదైతే 10% మ్యూజిక్ ఉందో అది కంప్లీట్ చేస్తారో అయిపోద్ది. మ్యూజిక్ పెద్ద విషయం కాదు, ఆ 10% అనేది 20% అనేది అప్పటికప్పుడు అయిపోద్ది. బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ ఏదైనా ఉంటే దానికి డిలే అవుతుందని నాకు అనుమానం. సో స్పిరిట్ అయితే మటుకి March 5, 2027 అయితే రాబోతుంది, అది మాత్రం కన్ఫర్మ్. సో చూద్దాం, మార్చ్లో వచ్చే సంవత్సరం మార్చ్లో స్పిరిట్ అయితే రాబోతుంది. ఈ సంవత్సరంలో దసరాకి అయితే ఫౌజీ వస్తుందా లేదా అనేది డౌటు. ఇదే అప్డేట్ అనమాట, మ్యాక్సిమం ఇదే. ఎక్కడైనా మీరు చూసుకున్నట్లయితే ఫౌజీ 2026 దసరాకి రిలీజ్ అవుతుందనే న్యూసే ఎక్కడ పడితే అక్కడ హల్చల్ అవుతుంది, చక్కలు కొడుతూ ఉంటుంది. కానీ తెలీదు రిలీజ్ అవుద్దా లేదా అని తెలీదు. సో చూద్దాం. ఏదైనా సరే మనకి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వండి ప్రొడక్షన్ హౌస్ నుంచి, మైత్రి మూవీ మేకర్స్ దగ్గర నుంచి మనం ఏది కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు. సో ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ ఏదో విధంగా వీళ్ళు మూవీస్ అయితే చేస్తున్నారు. పాన్ ఇండియా వైపుకి గ్లోబల్ వైడ్గా మూవీస్ అయితే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చూద్దాం. సో ప్రభాస్ గారు అయితే ఫౌజీ మూవీ ఈ సంవత్సరం రిలీజ్ అవుద్దా లేదనుకుంటే స్పిరిట్ తర్వాత రిలీజ్ అవుద్దా అనేది ఒక డౌట్. నేను చెప్తే ఫస్ట్ స్పిరిట్ రిలీజ్ అవ్వాలి, ఫౌజీ రిలీజ్ అయితే కష్టం. రాజాసాబ్కి ఏవైతే బ్యాక్ ఫైర్ అయిందో దాన్ని తట్టుకునే విధంగా ఇంకొకసారి ప్రభాస్ గారి క్రేజ్ కానీ, ప్రభాస్ గారి మాన్యా కానీ, ప్రభాస్ గారి హైప్ కానీ పీక్ లెవెల్లో పెంచాలి, చూడాలి, అక్కడ పెట్టాలి అన్నట్లయితే స్పిరిటే కరెక్ట్ సినిమా అనమాట. March 5, 2027 రిలీజ్ అయితే థియేటర్స్ తగలబడిపోవటం ఖాయం, ఫిలిం క్రిటిక్స్ మొహం మాడిపోవటం ఖాయం, రికార్డ్స్ అయితే కనకవర్షం కురిపించడం ఖాయం. సో ఇది ఓవరాల్గా ప్రభాస్ గారి సినిమా సంబంధించిన అప్డేట్స్ అయితే. స్పిరిట్ వచ్చిన తర్వాతే ఫౌజీ అయినా కానీ, సలార్ 2 అయినా కానీ, కల్కి 2 అయినా కానీ రిలీజ్ అయితే పర్ఫెక్ట్, అంతే. సో ఇది ఓవరాల్గా ప్రభాస్ గారి సినిమా సంబంధించిన అప్కమింగ్ మూవీ అప్డేట్స్ అయితే. రిలీజ్ డేట్స్ సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. మీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినట్లయితే, మీకు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి.
మొత్తం అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఫాలో అవుతానండి. మన ఛానల్ పేరు తెలుసు కదా, ది చరణ్ షో. ఈ ఛానల్లో సినిమా రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తుంటాయి, రివ్యూస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.